కోసం 15 నిమిషాలు. డోర్ నుంచి నంద్యాల మధ్యలో యావరేజ్ స్పీడ్, మన క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి క్యారెట్ కర్రీ, చపాతి. ట్రైన్లో ఫుడ్ గురించి తెలిసినదే కదా, ఫుడ్ అంతగా బాగోదని మనం హోమ్ ఫుడ్ అయితే తెచ్చుకున్నాం. హాయ్, హలో, అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ డోన్. ప్రజెంట్ మనం చూస్తున్నది బ్యాక్ సైడ్ డోన్ జంక్షన్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే నేను డోన్ నుంచి విజయవాడకి ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఈ ట్రైన్ నంబర్ వచ్చేసి 17226. ఇది హుబ్లీ నుంచి ఇది విజయవాడ వరకు, నర్సాపూర్ వరకు అయితే వెళ్తుంది. అదే రిటర్న్లో వచ్చేటప్పుడు 17225 నర్సాపూర్ నుంచి హుబ్లీ వరకు. మనం జర్నీ చేసేది ఓన్లీ 365 కిలోమీటర్స్ వరకే, డోన్ నుంచి విజయవాడ వరకు. ప్రజెంట్ మనం డోన్ స్టేషన్లోకి అయితే ఎంట్రీ అయినాం. డిపార్చర్ బోర్డులో చూస్తున్నారు కదా, మనది అమరావతి ఎక్స్ప్రెస్ 1758 అరైవల్, అంటే 10:58కి ఇక్కడ అరైవ్ అవుతుంది. ట్రైన్ నెంబర్ 17226. రైట్ సైడ్ బుకింగ్ కౌంటర్ ఉంది. మన ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్దాం. అఫీషియల్ ట్రైన్ ప్రకారం అయితే 8 PM ఇక్కడ అరైవల్ అయితే అవుతుంది డోన్ జంక్షన్లో. చూస్తున్నారు కదా, మీరు పోయిన వీడియో చూసింటారు, డోన్ నుంచి విశాఖపట్నం ట్రైన్ జర్నీ వ్లాగ్ చేసాం కదా, ఆ వ్లాగ్లో మీరు డోన్ జంక్షన్ అయితే చూసింటారు. ఈ నైట్ జర్నీ అయితే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాము. అంటే ఫస్ట్ టైం మనము రికార్డ్ అయితే చేయబోతున్నాం నైట్ జర్నీ ట్రైన్లో అయితే. డోన్ నుంచి విజయవాడకి మొత్తం మనకి 7 స్టాప్స్ అయితే ఉన్నాయి. నేను నెంబర్ అయితే బుక్ చేసుకున్నా ఐఆర్సిటీ వెబ్సైట్లో. నాకు ఆల్మోస్ట్ ఒక 350 అలా ఛార్జెస్ అయితే పడింది ట్రైన్ టికెట్. నేను ఇంకో మా ఫ్రెండ్ అయితే విజయవాడ వెళ్తున్నాం తనని డ్రాప్ చేయడానికి. అందువల్ల నేను ట్రైన్ జర్నీ చేసినట్టు ఉంటుంది, అలాగే వ్లాగ్ చేసినట్టు ఉంటుంది అని నేను ఈ వ్లాగ్ అయితే చేస్తున్నా. ప్రజెంట్ మన అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం అయితే 8 PM ఇక్కడ రావాలి ట్రైన్ అయితే. ఇప్పటి వరకు అయితే ఇంకా అరైవల్ అయితే కాలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకైతే వస్తుంది అనుకున్నా, డోన్ ప్లాట్ఫామ్ 1 మీదకైతే. ప్లాట్ఫామ్ నంబర్ 1 మీద అయితే ప్రెసెంట్ కాచిగూడ గుత్తకల్ ట్రైన్ అయితే అరైవ్ అయింది. మన ట్రైన్ అయితే అరైవ్ అవుతుంది. 15 minutes డిలేలో మన డోన్ జంక్షన్ కి అయితే చేరుకుంది. మనం పుల్ చేసే లోకమోటివ్ ఇది వ్యాప్ 4 అంటే హై స్పీడ్ అయితే ఏం కాదనుకుంటా. మన కోచ్ వచ్చేసి S7. మా ట్రైన్ లో వచ్చేసి మొత్తం 19 బోగీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ లో 2 జనరల్ ఉంటాయి, లాస్ట్ లో 2 జనరల్ ఉంటాయి. మిగతా అవన్నీ ఇంకా స్లీపర్. ఫస్ట్ ఏసీ అయితే లేదు దీంట్లో, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ మాత్రమే ఉన్నాయి. స్లీపర్, జనరల్ ఉంది. ప్యాంట్రీ అయితే ఉండదు ట్రైన్ లో. మన కోచ్ పొజిషన్ దగ్గర అయితే వచ్చేసినాం, నర్సాపూర్. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది డోన్ జంక్షన్ నుంచి. 15 minutes డిలే తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది డోన్ నుంచి. మన స్టాప్ వచ్చేసి ఫస్ట్ స్టాప్ నంద్యాల. బాయ్ బాయ్ డోన్ జంక్షన్, మళ్ళీ కలుద్దాం. ఒక 1 day లో కలుద్దాం మళ్ళీ. బాయ్ డోన్ జంక్షన్. బాయ్ డోన్ జంక్షన్. మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి నంద్యాల. బాయ్ బాయ్ డోన్. మన జర్నీలో మొత్తం 7 స్టాప్స్ అయితే ఉన్నాయి. నంద్యాల, గిద్దలూరు, ఖమ్మం, మార్కాపూర్ రోడ్, వినుకొండ, నర్సరావుపేట, గుంటూరు జంక్షన్, విజయవాడ లాస్ట్. స్టార్ట్ వాడ చేరుకునే వాటికి మార్నింగ్ 4 o'clock అలా కావచ్చు.
మనోడు కొద్దిగా హోమ్ ఫుడ్ అయితే తెచ్చాడు. నైట్ లంచ్ అయితే మనకి ఇది లంచ్ డిన్నర్ ఏం తెచ్చాడో మా ఫ్రెండ్ చూద్దాం ఒకసారి. క్యారెట్ కర్రీ, చపాతి. ట్రైన్లో ఫుడ్ గురించి తెలిసినదే కదా, ఫుడ్ అంతగా బాగోదని మనం హోమ్ ఫుడ్ అయితే తెచ్చుకున్నాం. చపాతి, క్యారెట్ కర్రీ తినేసి ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందామే. ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ట్రైన్ అయితే స్లో చేశారు పానీ స్టేషన్లో. నెక్స్ట్ స్టాప్ మన నంద్యాల. ఒక 15 కిలోమీటర్స్ లాంగ్ అయితే ఉంది. స్లో చేశారు, స్టాప్ చేస్తారు ఏంటి అనుకున్నా. స్టాప్ అయితే చేశారు నా పానీ స్టేషన్లో. హాల్టింగ్ ఉంది అనుకుంటా. పానీ స్టేషన్ అయితే ఆపేశారు. ఆ ట్రైన్ అయితే 15 నిమిషాల తర్వాత స్టార్ట్ అయింది. ఎందుకు ఆపేశారో తెలియదు, మరి సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. 15 నిమిషాలు హాల్ట్ అయితే తీసుకుంది ట్రైన్. పక్కన ఏదో ట్రైన్ వెళ్తుంది, దానికోసమే అనుకుంటా. ఆ ట్రైన్ని క్లియర్ చేయడం కోసం మన ట్రైన్ అయితే ఆపేశారు. డోర్ నుంచి నంద్యాల మధ్యలో యావరేజ్ స్పీడ్, మన క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 50 to 70 అలా కొడుతున్నారు. మాది కోచెస్ వచ్చేసి ఐసీఎఫ్ కోచెస్ కాబట్టి 130 కిలోమీటర్ స్పీడ్స్ కన్నా ఎక్కువగా వెళ్ళదు. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 170. డోర్ నుంచి నంద్యాల మధ్యలో ఈ స్పీడ్ అయితే. డోర్ నుండి 75 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత నంద్యాల జంక్షన్కి అయితే చేరుకున్నాం. నంద్యాల జంక్షన్ చేరుకునేసరికి మనకు 50 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది. ప్రజెంట్ మనం నంద్యాల జంక్షన్లో అయితే చేరుకున్నాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇక గిద్దలూరులోనే. జనాలు బాగానే ఉన్నారు, చాలా మంది ఉన్నారు నంద్యాల జంక్షన్లో అయితే. నంద్యాల జంక్షన్ అయితే అఫీషియల్ గా 5 మినిట్స్ అయితే స్టాప్ ఉంది. అఫీషియల్ అయితే 5 మినిట్స్ ఆగుతుంది నంద్యాల జంక్షన్ లో. మన ట్రైన్ అయితే ఇప్పుడే నంద్యాల జంక్షన్ నుంచి బయలుదేరింది. నంద్యాల జంక్షన్ లో ప్లాట్ఫామ్ 1 నుంచి బయలుదేరింది. దాదాపు ఒక 10 మినిట్స్ స్టాప్ అయితే చేశారు నంద్యాల జంక్షన్ లో. నెక్స్ట్ స్టాప్ మన గిద్దలూరు. నంద్యాల స్టేషన్ కోడ్ వచ్చేసి NDL. దాదాపు 15 నిమిషాలు గాజులపల్లి స్టేషన్లో అయితే ఆపేశారు మన ట్రైన్ని. మన ఎదురుగా ఒక ట్రైన్ అయితే వస్తుంది, బహుశా దానివల్లే కావచ్చు. దీనికోసం 15 నిమిషాలు రాయగఢ్ మెదక్ ట్రైన్ అయితే మన పక్కా ప్లాట్ఫామ్లో అయితే ఉంది. రాయగఢ్ వన్ అవర్ లేట్ తర్వాత మనం గిద్దలూరు స్టేషన్కి అయితే చేరుకుంది. వన్ 29 కిలోమీటర్స్ తర్వాత గిద్దలూరు స్టేషన్కి అయితే చేరుకున్నాం. మన ట్రైన్ గిద్దలూరు స్టేషన్ నుంచి బయలుదేరింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనది ఖమ్మం. గిద్దలూరు స్టేషన్ కోడ్ వచ్చేసి GID.
1 అవర్ డిలేలో అయితే నడుస్తుంది. ఇదంతా చూస్తుంది కదా గిద్దలూరు స్టేషన్. వన్ సిక్స్టీ 162 కిలోమీటర్స్ తర్వాత మనం ఖమ్మం స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఖమ్మం స్టేషన్ కోడ్ వచ్చేసి CBM. ప్యాసింజర్స్ అయితే ఎవరు లేరు స్టేషన్లో, చాలా తక్కువ ఉంది. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది ఖమ్మం స్టేషన్లో. మన ట్రైన్ అయితే ఖమ్మం స్టేషన్ నుంచి బయలుదేరింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మార్కాపురం రోడ్. బాయ్ ఖమ్మం. ఖమ్మం స్టేషన్ 188 కిలోమీటర్స్ తర్వాత మార్కాపురం స్టేషన్కి అయితే చేరుకున్నాం. దాదాపు ప్రస్తుతానికి అయితే 1 అవర్ డిలేలో నడుస్తుంది మార్కాపురం స్టేషన్. మార్కాపురం స్టేషన్ కోడ్ వచ్చేసి MRK. మార్కాపురం స్టేషన్ నుంచి బయలుదేరింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనది వినుకొండ. ప్రజెంట్ వినుకొండ స్టేషన్ నుంచి బయలుదేరింది. వినుకొండ స్టేషన్ కోడ్ వచ్చేసి VNK. దాదాపు 250 కిలోమీటర్స్ అయితే ఇప్పటి వరకు ట్రావెల్ చేసాం. ప్రజెంట్ మనం నర్సరావుపేట అయితే చేరుకున్నాం. ప్రస్తుతం 1 అవర్ డిలేలో నడుస్తుంది మన ట్రైన్ అయితే. 287 కిలోమీటర్ల తర్వాత నర్సరావుపేట అయితే చేరుకున్నాం. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 1 అవర్ డిలేలో నడుస్తుంది. నర్సరావుపేట స్టేషన్ కోడ్ వచ్చేసి NRT. మన ట్రైన్ అయితే ఇప్పుడే నర్సరావుపేట నుంచి బయలుదేరింది. నెక్స్ట్ స్టాప్ మనది గుంటూరు. నర్సరావుపేట గుంటూరు రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. 332 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత గుంటూరు జంక్షన్కి అయితే చేరుకున్నాం. గుంటూరు స్టేషన్ కోడ్ వచ్చేసి GNT. అంత కన్స్ట్రక్షన్లో అయితే జరుగుతుంది గుంటూరులో అయితే. గుంటూరు న్యూ స్టేషన్ అనుకుంటా. బాగుంది కొత్త స్టేషన్ అయితే. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మన గుంటూరులో అయితే 7వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే మన బండి వచ్చి ఆగింది. ప్లాట్ఫామ్ 7 పైన మన బండి అయితే ఉంది. ICF ఇంటిగ్రల్ ఫోర్స్ ఫ్యాక్టరీ చెన్నై. కోచెస్ అంతా టర్నింగ్ జరుగుతుంది. త్రీ 365 కిలోమీటర్స్ తర్వాత మన డెస్టినేషన్కి అయితే చేరుకున్నాం, విజయవాడకి. 365 కిలోమీటర్స్ తర్వాత మన డెస్టినేషన్కి అయితే చేరుకున్నాం. దాదాపు 7.5 అవర్స్ జర్నీ అయితే పట్టింది.
30 minutes డిలేలో నడుస్తుంది. హాఫ్ అన్ అవర్ లేట్లోనే స్టేషన్కి చేరుకున్నాను. ఈ వీడియో అయితే చూస్తున్నా. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.